శరత్చంద్రకు ఊహించని నిజం తెలియడం, అసలు ఇది నిజమా కళ అన్నట్టుగా టెన్షన్ పడడం. ఎందుకంటే అపూర్వ శోభచంద్రను చంపిందని సాక్ష్యాలు ఆ ఎస్ఐ సాక్ష్యాలతో ఆధారాలతో మొత్తం శరత్చంద్రకు చూపిస్తాడు. అంటే ఇది నమ్మశక్యంగా లేదు, అసలు అపూర్వ నా భార్యను చంపిద్దా అనే విధంగా ఇక వెంటనే కారు అక్కడే ఆగిపోతుంది. కావాలని చెప్పేసి తన మైండ్ మొత్తం బ్లేమ్ అయిపోతుంది. ఎందుకంటే నా భార్యను చంపింది తన చెల్లెల, అంటే నా భార్యను చంపి నా జీవితంలో అడుగు పెట్టింది కావాలన్నా అనే విధంగా భూమి మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఈలోపు అపూర్వ ఇక శారద ఇద్దరు కలిసి శారద వాళ్ళ ఇంటికి వస్తారు. ఒసే శారద అని చెప్పేసి మీరా పిలుస్తూ ఉంటుంది. ఎవరు అని చెప్పేసి హాల్లోకి వచ్చేసరికి వెంటనే హాల్లో వీళ్ళిద్దరిని చూస్తుంది. ఏంటే నా మొగన్ని విడిచిపెట్టవా, కావాలని చెప్పేసి నా మొగన్ని పక్కలేసుకుంటున్నావా, అంతేకాకుండా నీ కూతురికి సంబంధం చూడమని మా ఆయనకు కావాలని చెప్పేసి ఫోన్లు చేసి చెప్తున్నావా, సిగ్గుగా అనిపించట్లేదని, వదిలిపెట్టిన తర్వాత నా మొగుడిని నువ్వు ఎలా కొంగు కట్టేయాలనుకుంటున్నావే అనే విధంగా మీరా తిడుతూ ఉంటుంది. ఏంటి మీరా, తనకి సిగ్గుంటుందా, సిగ్గుంటే ఇలా భర్త ఒకరి భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత అలా సిగ్గు లేకుండా మొగుడిని పట్టుకొని చాటుగా కలవడానికి అలా ఉండేది కాదు. అయినా ఇలాంటి ఆడదాన్ని ఏమంటారో ఒకసారి ఆలోచించు. ఇంకేముంది వదిన, బరి తెగించిన ఆడది అని అంటారు. మీరా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలని చూడకు అనే విధంగా అంటుండగా అప్పుడే పూరి వస్తుంది. ఏంటి మా అమ్మను కావాలని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అయినా నీ పిచ్చి కానీ ఆల్రెడీ నీకు సంబంధం చూసింది, ఆల్రెడీ ఆ భూమి సంతకం పెడితే నీకు పెళ్లి జరిగే సమయానికి మీ అమ్మ కావాలని చెప్పేసి కేపీకి ఫోన్ చేసి మంచి సంబంధం చూడమని అంటుందట కదా, మరి ఈ విషయం నీకు తెలియదా? అమ్మా ఏంటమ్మా వీళ్ళు వాగేది, నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అయ్యో పూరి, నిజం చెప్తున్నాను, కావాలంటే మీ అమ్మని ఎదురుగా ఉన్నది. ఏంటమ్మా నాకు సంబంధం చూడడం ఏంటి, ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది కదా. వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలతో కావాలని ఇలా చెప్తున్నారు. కావాలంటే మీ అమ్మ ఎదురుగా ఉందని కదా, ఆ విషయమే అడుగు. ఏంటమ్మా నిజమేనా? అవును అంటే ఇప్పుడు భూమి సంతకం పెట్టనివ్వకుండా, వాళ్ళతో నాకు పెళ్లి జరగనివ్వకుండా కావాలని కూడా ఇంటికి వచ్చేలా చేసుకుంటున్నావా? ప్రత్యేకంగా నేను చెప్పడానికి వీలేదు పూరి, ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. సంబంధం చూడమంటే అక్కడ భూమి జీవితం, ఒకవేళ ఈ పెళ్ళి కుండమాడిపిల్లి పెళ్ళి అయితే ఇది జరుగుతుంది, అప్పుడు భూమి ఇంటికి దూరం అవుతుంది. అందుకనే ఆ బంధాన్ని తెంచుకొని ఆ సంబంధం వద్దనుకొని ఇక్కడ కేపీకి ఫోన్ చేసి చెప్పింది మీ అమ్మ. అమ్మ చెప్తున్నాను విను, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ సంబంధం చూసినా ఆ సంబంధం కాదు కదా, నేను భూమి మీద బ్రతికే ఉండను. కావాలని నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి ఇక భూమిని ఇంటి కొడలు చేసుకోవాలనుకుంటున్నావు. సిగ్గు లేకుండా మా ఆయనకు ఫోన్ చేసిందే కాకుండా నీ కూతురికి సంబంధం చూడమని సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు అనే విధంగా నానా మాటలు కలిసి అంటారు. సిగ్గుంటేనే కదా చెప్పడానికి, చా దీన్ని తిట్టినా గోడను తిట్టినా ఒకటే అని చెప్పేసి ఈ విధంగానే నానా మాటలని వెళ్ళిపోతారు. వెళ్తున్న సమయంలో తార ఇంటికి వస్తుంది. తార వెంటనే అపూర్వను కలుస్తుంది. ఏంటంటే ఇటొచ్చారు? ఏం లేదు, ఘోరం మీద ఘోరం జరుగుతుంది. ఏంటంటే ఏం లేదు, ఇందాక ఈ శారద కావాలని చెప్పేసి వెంటనే సంబంధం చూడమని చెప్పిందట. ఏంటండి మీరు చెప్పేది? అవును, అందుకనే కడగదానికి ఇక్కడికి వచ్చాం, లోపలికెళ్ళు నిజాలన్నీ తెలిసిపోతాయి అనే విధంగా తార లోపలికి వస్తుంది. ఆంటీ ఆంటీ అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటంటీ ఏమనుకుంటున్నావు, మమ్మల్ని నమ్మించి మోసం చేయాలనుకుంటున్నావా? నీ కూతురు నా ఇంటికి కోడలు కావాలనుకున్నాం, అయినా నేను ఈ ఇంటి కోడలు కావాలని చెప్పేసి అందరం అనుకునేదే కదా, ఈ పెళ్లి జరగాలనుకుందే కదా, మళ్ళీ పూరికి వేరే సంబంధం చూడడం ఏంటి? మా అన్నయ్యకు పూరికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, కంటే ఇక్కడ కుండ మాడిపోయిన పెళ్లి జరిగితే ఆయనతో నీ కోడలు జీవితం ఏమవుతుందని చెప్పేసి ఎవరికి తెలియకుండా నువ్వు సంబంధాలు చూస్తున్నావా? అయినా మీకు మీ కూతురు మీ కొడుకు కంటే ఆ భూమి ఇష్టం ఉన్నట్టుగా ఉంది కదా పూరి, నీ మీద కనీసం ప్రేమ కూడా లేనట్టుగా ఉంది కదా అత్తయ్యకి. ఇప్పుడే నిన్ను చూడట్లేదు, రేపు నేను ఇంటి కోడలైతే నన్నేం చూస్తుందో అర్థం కావట్లేదు. అయినా పెళ్లి కాగానే నేను ఇంట్లోనుంటానా, నా మొగన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోనా అనే విధంగా అంటుండగా వెంటనే ఏం మాట్లాడదు. అప్పుడే వెంటనే అదే సమయానికి ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్తుంది. తను వంట చేసి వెంటనే
ఇక గగన్కి భోజనం పెడుతుంది. ఆ భోజనం పెడుతున్న సమయంలో చెప్తానంటీ, దేనికి సమాధానం చెప్పట్లేదు కదా, నేను ఇంకా చీ కొట్టుకునేలా నేను ఏం చేస్తానో చూడు అని టిఫిన్ బాక్స్లో మొత్తం మిరపకాయలు వేసి పెడుతుంది. తార వేసి పెట్టిన తర్వాత, సరే ఆంటీ, నేను అడిగిన సమాధానానికి నువ్వు రిప్లై ఇవ్వట్లేదు కదా, నేనేం చేయాలో అది చేస్తానని కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు గగన్ భోజనం తీసుకొని వస్తారు. ఆ సమయంలో ఇక్కడ వెంటనే ఇక టిఫిన్ బాక్స్లో మిరపకాయలు వేసిన విషయం ఆల్రెడీ శారద కనిపెడుతుంది. తన కొడుకును తనకు దూరం చేస్తుందని చెప్పేసి ఎలాగైనా ఫుడ్ తినకుండా భూమికి కాల్ చేస్తుంది. ఏంటి అత్తయ్య ఈ టైంలో ఫోన్ చేస్తుంది? అత్తయ్య, ఏం లేదు భూమి, నీతో చిన్న పని పడింది. ఏంటత్తయ్య? ఏం లేదు, గగన్కి భోజనం తీసుకెళ్ళావా? ఎందుకత్తయ్య? చెప్తున్నాను కదా, ఆ విషయం నీకు తర్వాత చెప్తాను, వెంటనే భోజనం తీసుకెళ్ళమ్మా. సరే అత్తయ్య అని చెప్పేసి భోజనం తీసుకెళ్తుంది. ఆ సమయంలో ఇక టిఫిన్ బాక్స్ పట్టుకొని గగన్ ఆఫీస్కి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటి నువ్వొచ్చావు? అదేంటి బాబా అలా మాట్లాడుతున్నావు? నీకు టిఫిన్ తీసుకొచ్చాను ప్రేమగా. ఏంటి నువ్వు నాకు టిఫిన్ తీసుకురావడం ఏంటి? ఆల్రెడీ నేను టిఫిన్ తీసుకొచ్చాను, ఆల్రెడీ మా అమ్మ పెట్టింది. ఓహో, అత్తయ్య గారు టిఫిన్ పెట్టారా? అయితే సరే తిను బావా, ఎలా తింటావు నేను చూస్తాను అని విధంగా అనేసరికి మొత్తం బాక్స్ ఓపెన్ చేసరికి అందులో మిరపకాయలు ఉంటాయి. అదేంటి అత్తయ్య మిరపకాయలన్నీ ఇలా పెట్టింది, అసలు ఏం జరిగింది? సరే అని చెప్పేసి, అవన్నీ మిరపకాయలు ఏరి తినాలంటే నీ వల్ల కాదు కదా బావా, నీకు ఏది మాత్రం కనిపించకుండా ఫుడ్ అరేంజ్ చేయడం కదా, ఆయన మా అమ్మ చేసింది, ఎలాగైనా సరే నేను అవి తింటాను. ఎందుకు బావా, చిన్న పిల్లగాడివా? అవి మిరపకాయలన్నీ తీసి పక్కన పెట్టి తినడానికి? ఓ, ఇవి తింటే ఎక్కువ ఆవేశంతో పాటుగా ఎనర్జీ కూడా వస్తుందని తినట్లేదా? కారం తింటే ఏంటి? నేను అలాంటి వాడిని కాదు, నా బాడీ స్ట్రాంగ్. అవునా, అలా అయితే తినట్లేదు కదా బావా, తింటా చూడు అని చెప్పేసి మిరపకాయలు మొత్తం తింటాడు. ఈలోపు ఒక్కసారిగా కళ్ళకు నీరు, ఒళ్ళంతా చెమటలు, మిరపకాయల ఘాటు పవర్. ఏంటి బావా, కారం అవుతుందా? ఈ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు, వాటర్ వాటర్ అని చెప్పేసి పక్కన ఉన్న కుండ పగల కొడతాడు. ఈలోపు ఇదిగు బావ వాటరు అని పట్టుకొచ్చేసరికి ఇక అన్ఎక్స్పెక్టెడ్లో భూమి గగన్ కాలు తాగి ఒకరి మీద ఒకరు పడతాడు. అక్కడ వాటర్ కాదు కదా, ఇక భూమి వెంటనే గగన్కి అన్ఎక్స్పెక్టెడ్గా ముద్దు పెడుతుంది. ఇక అలా ఒకరికొకరి మీద ఒకరు పడి అలాగే కౌలికించుకుంటారు. ఇక మరోవైపు శారద ఇక్కడ తన కొడుకును దూరం పెడుతుందని చెప్పేసి అనుకుంటుంది కదా, ఇక దాని గురించి ఎలాగైనా ఈ విషయం భూమికి చెప్పాలి అనుకుంటుంది. ఇక ఇక్కడ మాత్రం శరత్చంద్ర ఇంటికి వచ్చేస్తాడు. ఆ సమయంలో శరత్చంద్ర ఇంటికి వచ్చిన తర్వాత, బావా వచ్చావా, ఎక్కడికి వెళ్ళావు బావా అని అడుగుతుండగా కోపంగా అపూర్వతో మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో నక్షత్ర వస్తుంది. మమ్మీ మమ్మీ, ఏంటి బేబీ? ఏం లేదు మమ్మీ, ఆ భూమి గగన్ ఇద్దరు కలిసి రెస్టారెంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అవునా, ఈ విషయం మీ నాన్నకి చెప్తే అప్పుడు ఆ భూమి సంగతి చూస్తాడు. ఏదైనా వీడియో ప్రూఫ్? లేదు మమ్మీ, డాడీకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ భూమిని ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి, అదేంటి బావ నేను మందలిచ్చినా పలకరించినా కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు అనే విధంగా బావా అని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. బెడ్ మీద కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. బావా, ఏంటి బావా అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు బావా? బావా, కొంపలు మునిగిపోతున్నాయి బావా, ఆ భూమి నీ కళ్ళు కప్పి ఎంతలా ఏం చేస్తుందో తెలుసా? ఇక కావాలని గగని రెస్టారెంట్స్తో కలిసిందట. అంతేకాకుండా నక్షత్ర చూసి నీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు బావా. చూసావు బావా, నువ్వు నమ్మిన ఆ భూమి నిన్ను ఎంతలా అన్యాయం చేసి నమ్మించి మోసం చేస్తుందో. ఇలాంటి కూతున్న బావా నువ్వు నమ్మి ప్రతి ఒక్కటి భూమికి చెప్పడం. అయినా బావా, నిన్ను ఇలా నమ్మి మోసం చేస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి బావా. అవును అపూర్వ, నీ చెప్పింది నిజమే. నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటే గుండెలు పగిలిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళని ఏం చేయాలో నువ్వే చెప్పు అపూర్వ. అదేంటి బావా నన్ను అడుగుతున్నావు? నేను చెప్పేంత స్థాయినా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక అదే కట్టుబడి ఉంటాను కదా బావా. ఇక నీ నిర్ణయమే నా నిర్ణయం. కరెక్టు అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే. అలాంటి దాన్ని వదిలిపెట్టకుండా చంపేయాలనేసరికి అపూర్వ నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు నా దారిలోకి వచ్చాడు. ఆ భూమిని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఒసే భూమి, మా ఇద్దరిని విడగొట్టాలనుకుంటున్నావు కదనే, ఆ పప్పులేమి ఉడకవే, బావను రెచ్చగొట్టి నీ మీద ఉసుగుల్పే ప్లాన్ చేశానే అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అలాంటి పాత్మురాల్ని ఎలా క్షమించాలి? క్షమించను. నన్ను ఇన్ని ఏళ్ల నుంచి నమ్మిస్తుంది, అలాంటి దాన్ని వదిలిపెట్టను అని వెంటనే బెడ్ మించలి లెగేసి ఒక్కసారిగా అపూర్వ గొంతు పట్టి చంపేల కదా అపూర్వ,
చంపలే. అదేంటి బావా నన్ను చంపేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఆ భూమి కదా. అదే అపూర్వ, తప్పు చేసిన వాళ్ళని చంపేయాలన్నావు కదా, అందుకే. నేనా? నన్నెందుకు కాదు బావా, ఆ భూమిని కదా నువ్వు అన్నది. భూమి కాదు, నువ్వు అపూర్వ. నా భార్యను చంపి సాక్ష్యాలతో నాకు కనిపించిన ఈరోజు స్టేషన్లో ఆధారాలతో పాటుగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నీవే నా భార్యను చంపావని రుజువైనసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. మరోవైపు శారద మీద జుట్టు పట్టి కొడుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.